మాటకు లోబడి మనసులో మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తుండగా ఆ హెచ్చరికను మా జీవితంలో అంగీకరించడానికి సహాయపడండి. ఏమో మీ వాక్యము చేత గద్దిస్తూ ఉండగా గద్దింపును నాయన తృణీకరించక స్వీకరించి మీ వైపుకు మా జీవితాల్లో మళ్లించుకొని నాయన మీ వాక్యం అనే శుద్ధి ద్వారా సరి చేయబడి ప్రభువా మీ బ్రతుకులకు సహాయపడండి. మీ వాక్యమని అర్థములో మా ఆత్మీయ జీవితాన్ని చూచుకొని బలహీనతలో ఉంటే వాటిని తొలగించుకొని చక్కగా మీ మార్గములో జీవించే మనసును నాకు దయచేయండి అయ్యా. అందుకే మమ్మల్ని సజీవులుగా వచ్చే సంపూర్ణమైన భక్తి జీవితంలో మమ్మల్ని బ్రతికించడానికి ఆయన నడిపించడానికి ఇప్పటి వరకు మమ్మల్ని బ్రతికించారు అని మేము ఎరిగి